హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గేమింగ్ కింగ్స్. ఈ రోజు అయితే మనం సిఎస్ ర్యాంక్డ్ అయితే ఆడబోతున్నాం. సో లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం, పదండి. గాయస్, మనకైతే గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సిఎస్ ర్యాంక్డ్ నేనైతే ప్రస్తుతం అయితే నేను డైమండ్ 3లో అయితే ఉన్నాను. హీరోకి వెళ్దామని ట్రై చేస్తున్నాను. నేను చాలాసార్లు వెళ్ళాను హీరోకి. మాస్టర్కి కూడా అయితే 2 times అయితే వెళ్ళాను. గ్రాండ్ మాస్టర్కి అయితే వెళ్ళలేదు. సీజన్ అయితే నేను మాస్టర్కి ఇలా వెళ్తాను, వాడు మార్చేస్తాడు. మనకైతే ఇప్పుడైతే మింటూ అయితే అవైలబుల్గా అయితే లేడు. ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఉన్న ఫోన్ అయితే బాగా లేదు మింటుది. అందుకనే అయితే నేను ఒక్కనే ఆడుతున్నాను. సో గైస్, నా పేరు బిట్టు. ఇప్పుడైతే చూడండి నా గేమ్ ప్లే. ఇంకో ఎనిమిస్ అయితే కనబడ్డారు గైస్ నాకు. ఇంకో వెంకాల నుంచి వెళ్ళి ఒకరు, ఇల్లు వెంకాల ఒకరు, ఇక్కడైతే ఒకరు నాకయ్యారు. ఇంకో ఇటు నుంచి వెళ్ళి కూడా ఇంకొంగాడైతే వచ్చాడు. సరే, కొట్టాలి. ఇంకొంగ అయితే పడ్డాడు, కానీ నేను కూడా పడ్డా గైస్. నన్ను అయితే ఇంకా నుంచి వెళ్ళి అయితే కొట్టారు. అరే రండ్రా, అరే రారా, అరే రివైవ్ ఇచ్చుకుంటారు రారా. అరే సో గాయస్, వాళ్ళైతే రివైవ్ ఇచ్చుకున్నారు. చూద్దాం ఒకసారి ఎలా కొట్టాడో నన్ను. హెడ్ షాట్ అయితే లేపాడు గాయస్ G18తో. వీడైతే ఒక్కడే ఉన్నాడు, 1 versus 4. చూద్దాం. అరే వీడేంట్రా బాబు, గ్రానైట్ విసురుతున్నాడు. వాళ్ళైతే వచ్చాడు, వీడైతే సైక్ పట్టుకున్నాడు, కానీ కొట్టేశారు గాయస్ వీడిని కూడా. సో ఫస్ట్ రౌండ్ అయితే మనమైతే దేవుడికి అయితే ఇచ్చేస్తాం ప్రతిసారి. ఈసారి కూడా అలాగే ఇచ్చేసాం. గాయస్, సెకండ్ రౌండ్కి అయితే వచ్చేసాం మనం. ఇప్పుడైతే చూడండి ఎలా రివెంజ్ అయితే తీసుకుంటానో. నేను కింగ్ ఫిషర్ అయితే తీసుకున్నాను గాయస్, గన్ను అండ్ ఒక సూపర్ మెడికిట్ అండ్ ఒక మష్రూమ్ కూడా తీసుకున్నాను. అదైతే ఫ్రీగా వచ్చింది, మనమైతే అది వాడేసాము బై సింబల్ది. ఇప్పుడైతే నేనైతే టేబుల్ టాప్లో అయితే ఉన్నాను, కానీ వాళ్ళైతే ఫస్ట్ రౌండ్ గెలిచేశారు కదా. ఈ రౌండ్ అయితే అస్సలుగా గెలవనియ్యాను గాయస్. చూడండి, ఇప్పుడైతే వెళ్తున్నాం, చూద్దాం మరి ఎవరు గెలుస్తారో. ఇంకో చూడండి గాయస్, అక్కడైతే ఎనిమిది ఉన్నాడు. ఇప్పుడు హెడ్ షాట్ చూడండి గాయస్ ఎలా చెప్తాను. హెడ్ షాట్ పడింది గాయస్, హెడ్ షాట్. అబ్బా, గ్లోవాలెస్ రివైవ్ అయితే ఇచ్చుకుంటున్నారు గాయస్. తగడక మనమైతే ఫాస్ట్గా వెళ్ళి ఓరేన్ అయితే వేసి ఇద్దరిని అయితే చంపేద్దాం, పదండి గాయస్. లేరు గాయస్ వీళ్ళు, ఇక్కడే కదా రౌండ్. కిందికి అయితే వెళ్తున్నాడు గాయస్ వీడు. వీళ్ళ టీం వేరే కొట్టాడు గాయస్. హెడ్ షాట్ ఎలా కొట్టాడు రా. అరే తొందర రివైవ్ రా, దారా. సో గాయస్, హెడ్ షాట్ అయితే ఎలా లేపాడా కూడా తెలియదు గాయస్ నాకు. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళి కొట్టాడో కూడా తెలియదు. మనకైతే P90 దొరికింది, మన కిల్లు కూడా వచ్చేసింది మనకి. సో సెకండ్ రౌండ్ చూసారు కదా ఎలా గెలిచామో. సో గాయస్, సెకండ్ రౌండ్ గెలిచి మనమైతే థర్డ్ రౌండ్కి అయితే వచ్చేసాం సక్సెస్ఫుల్లీ. అయితే ఇప్పుడైతే గన్లు అయితే తీసుకున్నాను నేను. P90 అయితే దొరికింది మన ఎనిమి కాడ. చూడండి గాయస్, అందరూ సెకండ్ రౌండ్లో కింగ్ ఫిషరే తీసుకున్నారు, అయినా కానీ మేమే గెలిచాము. అందరూ అయితే కింద పడేశారు కింగ్ ఫిషర్, కానీ నేనైతే ఉంచుకున్నా. ఇప్పుడైతే వెళ్దాం. సో గాయస్, ఇప్పుడు కూడా గెలిచేది మేమే. చూడండి గాయస్ ఎలా కొడతాను స్ప్రే P90తోని. P90 నాకు దొరికిందంటే నన్ను ఆపేయడమే లేడు. అంగో చూడండి గాయస్, ఎనిమి వచ్చింది. బా కిల్ చోర్ గాయస్ ఇదైతే. ఇంకో ఎనిమిది వచ్చాడు గాయస్, వాడిని కూడా ఫుల్ కొట్టాను డ్యామేజ్. గాయస్, ఈ నెంబర్ 3 గార్డ్ అయితే ఘోరంగా కిల్ చోర్లు అయితే చేశాడు గాయస్. నా 2 కిల్లులు కొట్టాడు గాయస్ వాడే. ఇప్పుడైతే MP5 అయితే దొరికింది మనోన్ కాడ. దాని తర్వాత P90 అవసరం లేదు, MP5 దొరికింది కదా అని పారాఫిల్ అయితే తీసుకున్నాను P90 ప్లేస్లో. ఒక్కడే ఉన్నాడు గాయస్, ఒక్కడిని కొడితే మనమైతే థర్డ్ రౌండ్ అయితే గెలిచేస్తున్నాం. ఇంకొక్కడే గాయస్, ఒక్కడిని కొడితే మనకైతే 2 విక్టరీస్ అయితే వస్తాయి.
ఎక్కడున్నాడో ఏమో. అంగో మనోడ దగ్గర అయితే ఫుడ్ స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి, వెళ్దాం పదండి. అంగో 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 అక్కడ ఉన్నాడు గాయస్, అక్కడ ఉన్నాడు గాయస్. అబ్బా గోవాలు వేసుకున్నాడు గాయస్. వాడు ఎటు నుంచి వెళ్ళి వస్తాడో ఏమో. అంగో ఇటు వచ్చాడు గాయస్. అబ్బా మనోడైతే కొట్టేశాడు గాయస్. గుడ్ గేమ్ ప్లే గాయస్. కంబ్యాక్ అయితే ఇచ్చాం గాయస్ మేము. చూసారు కదా, మాకైతే 2 విక్టరీస్, వాళ్ళకి 1 విక్టరీ. సో గైస్ రౌండ్ 4 అయితే అడుగు పెట్టేసాం. ఇక మనల్ని ఆపే తోడే లేడు, ఎందుకంటే మన చేతిలో MP5 అండ్ రైఫిల్ అయితే ఉన్నాయి. ఇక మనల్ని ఆపే తోడే లేడు. టకా వెళ్ళిపోయి కిడ్లని మనమే కొట్టేద్దాం గైస్. పదండి. ఇక్కడైతే ఊకోంగాడ్ అయితే ఉన్నాడు, వాడినైతే మనమైతే ఫస్ట్ కొట్టాలి, ఎందుకంటే మనల్ని వాడే కొట్టాడు ఫస్ట్ రౌండ్లో. రివెంజ్ అయితే తీసుకోవాలి వాడి పైన. పదండి ఫాస్ట్గా అయితే వెళ్దాం, మనకైతే రష్కి వెళ్దాం. అందరూ మన ఇంకా రావాలి. సో గాయస్ ఎవరైతే నాకైతే సపోర్ట్, వీడైతే వచ్చాడు గాయస్ నాకు సపోర్ట్ ఇవ్వడానికి. ఇంకో గాయస్ ఉకోంగాడు హెడ్ షాట్ నెట్ అయితే పలిగిపోయింది గాయస్. వాడి హెల్మెట్ అయితే పలిగిపోయింది. చూడండి గాయస్, డబుల్ విక్టరీ కొనుక్కున్నాడు నన్ను కొడదామని. రివెంజ్ అయితే తీసుకున్నాం. సో గాయస్ మళ్ళీ మనదే అయితే విక్టరీ. 3 రౌండ్స్ అయితే కంబ్యాక్ అయితే ఇచ్చేసాం గాయస్. సో గాయస్ మనదైతే 3 విక్టరీస్, వాళ్ళది ఓన్లీ 1 విక్టరీ. రౌండ్ 5 మ్యాచ్ పాయింట్ గాయస్. మనమైతే MP5ని లెవెల్ 3 వరకు అయితే అప్డేట్ చేసేసాం. మనకి ఇప్పుడు ఓరియన్ కూడా ఉంది కాబట్టి మనకైతే టెన్షనే లేదు గాయస్. సో గాయస్ హాయిగా స్ప్రే కొట్టుకుంటూ వెళ్ళిపోయాలి. ఇక మనకి నెక్స్ట్ ఏంటిదంటే మన ఏమో హీరోయిక్ గాయస్. హీరోయిక్ తర్వాత ఎలైట్ హీరోయిక్, దాని తర్వాత మాస్టర్ గాయస్. చూద్దాం మరి. మాస్టర్కి వెళ్ళిపోయే వరకు నాకు తెలిసి అసలుకే లేట్గా స్టార్ట్ చేసాం మనం ర్యాంక్ పుష్. సీజన్ అయితే మారుతుంది కావచ్చు, కానీ హీరోయిక్ మాత్రం కంపల్సరీ ఉంటుంది గాయస్. హీరోయిక్ మాత్రం కంపల్సరీ వెళ్తాను. సో గాయస్ అక్కడ కూడా ఎన్నో ఉన్నట్టున్నాడు, మనోడైతే కాల్చున్నాడు. అబ్బో ఆ ఇల్లెంకాల నుంచి జస్ట్ మిస్ సూపర్ మెడికి ఉంది కాబట్టి బతికిపోయినా. ఇల్లెంకాల నుంచి అయితే మిల్లెంకాల నుంచి వెళ్ళి కొట్టాడు గాయస్ మనల్ని. ఉన్నాడు వాడు చంపేసిండు. ఓ మై గాడ్, మన వాళ్ళు అయితే వాడిని చంపేశారు గాయస్. ఇంకొక ఎనిమిది ఉన్నట్టు ఏంటి, మన వాళ్ళు రపా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా గాయస్. ఒక్కడే ఉన్నాడు గాయస్, ఇంకొక్కడే. వాడు కూడా కంటైనర్ ఇంకా దాచుకున్నట్టున్నాడు. అంతే గాయస్, గెలిచేసాం గాయస్. బోయా మన వాళ్ళు అయితే కొట్టేశారు. చూసారు కదా గాయస్ ఎలా కంబ్యాక్ ఇచ్చామో మనం. సో ఇది గాయస్ మన వీడియో. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు అయితే ఇంకా చాలా వస్తాయి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి.